చంద్రబాబు హయాంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఇళ్ళు ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేశారు. 20 లక్షల ఇళ్ళు. నిజంగా దేవుడు ఆయన. చంద్రబాబు దాన్ని వాడుకుంటే దేవుడు అయ్యేవాడు. 20 లక్షల ఇళ్ళు కనుక కట్టించేస్తే 20 లక్షల కుటుంబాలు పండగ చేసుకుని ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలలో పేదలు విపరీతంగా సంతోషపడేవాళ్ళు. చంద్రబాబుని జీవితకాలం దేవుడిగా చూసుకునేవాడు. 20 లక్షలు ఇంటూ 2 ఓట్లు వేసుకోండి, 80 లక్షలు. 3 ఓట్లు వేసుకోండి, 2 లక్షలు అంటే 40 లక్షల మంది. 3 అయితే 60 లక్షల మంది. అట్లా పర్మనెంట్గా ఆయనకు ఉండేవాళ్ళు కదా. పేదల్లో నుంచి చక్కటి అవకాశం దక్కేది కదా. కానీ ఆయన చివరికి 3 లక్షలు కట్టడం ప్రారంభించి అందులో 80,000 పూర్తయ్యే దశకి తీసుకొచ్చి అది కూడా 60% 70% మధ్యలో వదిలేసేళ్ళారు. అది కూడా పైకి అపార్ట్మెంట్ల టైపులో 5 అంతస్తులు 4 అంతస్తుల ఇళ్ళు, టిడ్కో ఇళ్ళు, అది కూడా మళ్ళీ లబ్ధిదారు చేత డబ్బులు పెట్టించి అది అతిపెద్దదైనటువంటి మైనస్ అయింది. ఒక్క ఇల్లు కూడా చేతికి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 30 లక్షల ఇళ్ళు అని చెప్తా వచ్చారు. కానీ నిజంగా 30 లక్షలు ఇచ్చారా? లేదు. 21 లక్షల ఇళ్ళు కేటాయించబడ్డాయి. ఇది చేతులకి పట్టాలు ఇవ్వబడ్డాయి 21 లక్షలు. ఇందులో పూర్తయినటువంటి వచ్చేటువంటి గ్రౌండెడ్ అంటే చేతులకు కాగితాలు అందించిన టోటల్గా మంజూరైన 21,36,960 అయితే గ్రౌండెడ్ ప్రారంభించిన 19,90,889, పూర్తయిన 9,43,618. ఇందులో పెట్టుబడి 91,803 కోట్లు, కేంద్రం 32,567 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ 59,236 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అక్కడ మౌలిక సదుపాయాలు ఇతరత్రా వాటికి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఇంకా ఇవి పూర్తి కావాల్సి ఉంది. అవన్నీ పూర్తయితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటే 9 లక్షల ఇల్లు అంటే ఆషామాషి ఏం కాదు.